హలో అండోయ్, అందరికీ నమస్కారం. ఈ వీడియో థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అమ్మ స్టైల్లో చేపల ఫ్రై అండ్ చేపల పులుసు అన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే మనం సేమ్ ఐటమ్ని డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఫుడ్ పైన మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. అలా మనం యూట్యూబ్లో మన అమ్మ వాళ్ళు చెప్పినవి, అత్తమ్మ వాళ్ళు చెప్పినటివి, పక్కింటి వాళ్ళు చెప్పినటువన్నీ ట్రై చేస్తూ ఉంటాం కదా. అట్లా ఈ మెథడ్ కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎలా ఉందని. నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ ఇలా ఫ్రై చేశారు. నేను ఎప్పుడు ఫిష్ మసాలా తెచ్చి దాన్ని కలిపి చేసేదాన్ని. మా వాడు బాగా ఇష్టంగా తినేవారని. సో అమ్మ ఇలా కూడా ఒకసారి చేసి చూడు ఎలా ఉంటుందో అంటే ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. మసాలా అంతా సేమ్ అండి. మెంతులు వేస్తాం ఇక్కడ. మసాలా దినుసులు మీకు ఈ వీడియోలో చూపించాను కదా, అలా మెంతులు ఫ్రై చేసుకొని యాడ్ చేశాను. అలాగే మిక్సీ పట్టేటప్పుడు చింతపండు యాడ్ చేశాను, చూసారు కదా. అలా యాడ్ చేసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సేమే అండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని దానికి బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే 1/2 అవర్ to 1 అవర్ పెట్టేశాను. ఇవి ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అయ్యే లోపల నేను రసము, సంగటి అవన్నీ చేశాను. ఈ వీడియో అయితే ఇంతకుముందు మీకు బోన్స్ సూప్ అని ఒకటి పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ అండి. అదే రోజు చేశాను. ఇక్కడ పులుసుకైతే రెడీ చేసుకుంటున్నాను. మసాలా అన్నీ ఆనియన్, ఇంకా పట్ట, లవంగ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ, టమోటా మీకు తెలిసిందే కదా. ఇవన్నీ మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను. మెంతులు కూడా కొన్ని వేస్తానండి నేను. జీలకర్రతో పాటే మెంతులు కూడా కొన్ని వేస్తాను. ఆనియన్స్ నేను ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అండ్ ఇది వడియం అనమాట. ఎప్పుడైనా మీకు నేను చేసేటప్పుడు సమ్మర్లో అయితే చేసుకుంటాను. ఇవి నేను చూపిస్తాను. ఇది వేస్తే అండి పప్పుకి దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. మా బాబుని ఇస్కాన్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న భగవద్గీత కాంటెస్ట్లో అయితే వాల్యూ యాడెడ్ కాంటెస్ట్లో చేర్పించానండి. ఇంకా తన మాటల్లోనే మీరు వినేయండి ఏం చెప్తున్నాడు. ఫ్రెండ్స్, దీన్ని వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్కి ప్రిపేర్ అయ్యేదానికి బుక్ అంటారు. దీంట్లో కొన్ని ఇంట్రెస్ట్ అయిన స్టోరీస్, ఇంకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దానికి ఆన్సర్స్ ఈ భగవద్గీత అనే బుక్లో ఉంటుంది. ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ కాంటెస్ట్ అంట. దీన్ని చేరాలంటే ఈ QR కోడ్ని స్కాన్ చేయాలంట. 26 జనవరి నుంచి 31 జనవరి లోపల ఎప్పుడైనా భగవద్గీత బుక్ని నేను అన్బాక్సింగ్ చేసి మరి చూపిద్దాం అనుకున్నాను. కానీ నేను చాలా ఆత్రం పడిపోయి అప్పుడే చేయాలని నేను అక్కడే ఓపెన్ చేసి కొన్ని క్వశ్చన్స్ చేసినాను. అవి ఏ క్వశ్చన్స్ ఎలాంటివి అని చూపిస్తాను చూడండి. ఇదైతే ఇంట్రడక్షన్. దీని తర్వాత ఈ పేజ్ వస్తుంది. దీంట్లో ఈ ఆర్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత పిక్చర్స్తో మంచి కంటెంట్ అయితే ఇచ్చారండి. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. అంటే కొంచెం బాగా వాల్యూ యాడెడ్ బుక్ అని చెప్పుకోవచ్చు. మంచిది కండక్ట్ చేస్తున్నారు ఇస్కాన్ వాళ్ళు అయితే. పిక్చర్ని ఇస్తారు. దాని నుంచి మనకి ఏం అర్థమైంటుందో దాన్ని అక్కడ మనం ప్రెజెంట్ చేయాలంట. మళ్ళీ దీని తర్వాత దీనికి ఇట్లా ఇస్తారు. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ BG 6.34 అని ఇచ్చినారు. అంటే ఈ బుక్లో ఉంటుందండి. మమ్మీ నాకే ఇవ్వు, నేనే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే తనకే ఇచ్చానండి. ఇలా బాబునైతే అందులో చేర్పించాను. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఫుడ్ గురించి, ఎలా మనం జీవనం సాగించాలని చిన్నప్పటి నుంచి నేను నేర్పించామంటే పిల్లలు ఈ కాలంలో వాల్యూ లేకుండా అయిపోతుంది కదా, వాల్యూసే లేకుండా అయిపోతున్నాయి. సో పిల్లలకి ఈ ఏజ్ నుంచినే అలవడతాయి అనేసి నాకు చాలా బాగా అనిపించింది. సో ఇందులో అయితే చేర్పించాను. తను కూడా చాలా ఇంట్రెస్ట్గా చదువుతున్నాడు, చేస్తున్నాడండి భగవద్గీతని. ఇంట్రెస్టింగ్గా పెట్టారు టాపిక్స్ అన్నీ కూడా. మీలో ఎవరైనా ఇలా చేస్తున్నారా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి, ఓకేనా. అండ్ ఫిష్ ఇంకా మీకు తెలిసిందేగా, ఇదన్నీ వేసుకొని బాగా ఆయిల్ పైకి వచ్చే తేలే వరకు బాగా మనం ఫ్రై చేసుకొని మసాలాని తర్వాత ఇలా యాడ్ చేసుకున్నామంటే మనం ఇక్కడ వాటర్, ఇంకోటి ఏంటంటే వాటర్ని మనం దేనికైతే చేసుకుంటున్నామో అంత వాటర్ పోసుకుంటే బాగుంటుంది. రాగి బాల్కైతే ఇంకొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ పులుసు కావాల్సి ఉంటుంది కాబట్టి. రైస్కి అయితే ఇలా కొంచెం చేపల ఇగురు అంటాం కదా, అలా గుజ్జుగా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఫ్రై అండి. ఫ్రై కోసం తక్కువ ఆయిల్తో మనం ఎలా చేసుకోవచ్చో చూడండి. అమ్మ చెప్పారు ఇట్లా. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందండి. అరిటాకులో ఇలా అన్నీ పెట్టేసుకొని ఫోల్డ్ చేశాను. నాకు అరిటాకు అయితే కొన్ని తక్కువగానే ఉన్నాయి, అందువల్ల నేను ఒక 4-5 పీసెస్ ఒకే దాంట్లో పెట్టాను.
ఇలా పెడితే మనకు సరిగా ఫ్రై కాదండి. బట్ మీరైతే ఒక్కొక్క దాంట్లో ఇలా పెట్టేసుకోండి. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క దాంట్లో పెడితే బాగా ఫ్రై అవుతుంది. అందులో అరిటాకు బాగా రెడ్ కలర్లో మారినప్పుడు తీసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టాను, ప్రయోగమే చేశాను నేనైతే. ఆయిల్ తక్కువగా కావాలి నాకు, డీప్ ఫ్రై చేయరాదు, కొంచెమే పట్టాలని ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి అమ్మ మెథడ్లో. ఏంటి, మనం చింతపండు మెంతులు వేసుకున్నాం కదా గ్రైండ్లో, అండ్ కొంచెం కార్న్ఫ్లోర్ వేసి ఇలా బాగా పట్టించేసి అరిటాకులో పెట్టాను. ఫస్ట్ అరిటాకులో ఫ్రై చేసిన తర్వాత తీసేసి మళ్ళీ ఇలా కొంచెం మిగిలిన ఆయిల్లోనే ముందుకు వెనక్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. కొంచెం టైం పట్టే ప్రాసెస్ ఇది. నేనైతే కొరమీను తీసుకున్నాను ఇవి. సో వీటిని ముందుకు వెనక్కి బాగా రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు కలర్ తెలిసిపోతే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది, అరోమా. ఇలా కలర్ చేంజ్ అవుతుంది, అప్పుడు మనం దించేసుకోవాలన్నమాట. దీన్ని ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అరిటాకులో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఫస్ట్ చేసినప్పుడు ఇప్పటికీ కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. అరిటాకు ఫ్లేవర్ అంతా మనకు ఫిష్కి అయితే బాగా పడుతుంది. అండ్ ఆయిల్ కూడా చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. మనం డీప్ ఫ్రైలో యూజ్ చేసే అంత పట్టదనమాట. నేను ఇంతకుముందు చూసారు కదా, ఒక 4-5 టేబుల్ స్పూన్స్తోని ఇవన్నీ అయిపోయాయి. ఈ లోపల నాకు పక్కన రసం కూడా కాగిపోయి వచ్చేసాయి. వాటిని దించేసుకొని వీటిని అటు ఇటు తిప్పుకుంటూ రసం కాగబెట్టేసి రైస్ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంతే కదండి, మన ఆడవాళ్ళం 2 మేనేజ్ చేసుకుంటూ ఉంటాము. అన్నీ నాకు 1 or 2 అవర్స్లో కంప్లీట్ అయిపోతాయి. ఇక సండే కదా అని ఇలా ఆరు బయట అన్నీ పెట్టేసుకొని తినేసాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయి. మా వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. మా వాడు అస్సలు తినని వాడు కూడా భలే తిన్నాడు అనమాట. టేస్టీగా ఉంటుంది, చింతపండు పడడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై అయితే. ఇక పెద్దలు చెప్తూ ఉంటారు కదండి, పుణ్యం కొద్ది పురుషుడు పాపం కొద్ది పిల్లలు అని. అది అయితే నిజమేనండోయ్. మనం ఏది చేస్తే ఆ కర్మఫలం మనకు ఇప్పుడు జరుగుతున్నవి అన్నమాట. ప్రతి పురుషుని వెనుక ఒక స్త్రీ ఉంటుందనేది పాతకాలం సామెత అండోయ్. నవేడేస్ అది మారింది. ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు కూడా ఉంటారు. అది ఎలా అంటారా, అందరూ చెడ్డ మగవాళ్ళే ఉండరు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తనని ఇంటర్లో పెళ్లి చేసుకున్నారు. అయితే తనని అలాగే వదిలేయకుండా చదివించి ఉద్యోగం తీయించి ఇచ్చారు తెలుసా మీకు. తను ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ అండి. పిల్లలైనా ఎంతో పట్టుదలతో కష్టపడి పూర్తి చేసింది తను. అలాగే కొంతమంది మంచిగా సపోర్ట్ చేసినట్టు ఉంటారు, కానీ ఏమి చేసి ఉండరు. ఇంకొందరు అయితే డైరెక్ట్ అటాక్ చేసి ముఖం పైన వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని అయితే బాగా నమ్మచ్చు. మరి కొంతమంది చెప్పలేక కక్కలేక ఏమి చేయలేక దిగమింగుకుంటూ ఉంటారు. మరికొందరు మాట్లాడకుండా ఈ కాలం స్కిల్స్నన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరు మంచోళ్ళే. వాళ్ళ జీవనం సాగించడం కోసం ఏదో ఒక మార్గం అనేది ఎంచుకుంటూ ఉంటారు కదా అండి. మీరేమంటారు మరి? ఇక పిల్లలు కూడా అంతే అండి. తల్లిదండ్రుల మాట జవదాటకుండా మంచి నడవడికతో పేరు తెచ్చి ఆనిముత్యాలు పుట్టడం అదృష్టమే అని అనుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.